బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషీ సోదరుడు ఆసిఫ్ ఖురేషీ దారుణ హత్యకు గురయ్యారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ పరిధి జంగ్పురాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగల్ బజార్ లేన్లోని ఆసిఫ్ ఇంటి వద్ద పార్కింగ్ విషయంలో వివాదం హత్యకు దారితీసింది. ఇద్దరు యువకులు దారుణంగా కొట్టడంతో ఆసిఫ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడిలో ఆసిఫ్ భార్య కూడా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆసిఫ్ భార్య సైనాజ్ ఖురేషీ మాట్లాడుతూ పార్కింగ్ విషయంలో ఇరుగు పొరుగు వారితో కొంతకాలంగా గొడవ జరుగుతోందన్నారు. గురువారం ఆసిఫ్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు గేటు ముందర బైక్ పార్క్ చేసి ఉందని, దాన్ని తొలగించాలని ఆసిఫ్ కోరగా అక్కడున్న వారు దుర్భాషలాడుతూ ఘర్షణ పడ్డారని తెలిపారు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డారని, హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. అయితే దాడి సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన తనపైన నిందితులు దాడికి పాల్పడ్డారని ఆసిఫ్ భార్య తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఆసిఫ్ ఖురేషీ హత్యకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. ఇది కేవలం పార్కింగ్ విషయంలోనే జరిగిందా, లేక ఇరు వర్గాలకు గతంలో ఏమైనా కక్షలు ఉన్నాయా అని విచారిస్తున్నారు. పార్కింగ్ విషయంపై గతంలోనూ గొడవలు జరిగినట్లు హతుడి భార్య చెబుతున్నారు. దీంతో నిందితులు పక్కా స్కెచ్తో ఆయుధాలు ముందే సిద్ధం చేసుకుని ఆసిఫ్ పై దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన హుమా ఖురేషీ 2012లో గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించారు. హిందీతో పాటు తమిళ్, మరాఠీ చిత్రాలతోనూ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. తమిళంలో రజనీకాంత్, కాలా, అజిత్ కుమార్ తో వలిమై చిత్రాల్లో హుమా నటించారు. ఆమె 1986 జూలై 28న ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి సలీం ఖురేషీకి అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. హుమాకి 3 సోదరులు ఉండగా అందులో ఒకరైన సాకిబ్ సలీం బాలీవుడ్ లో నటుడిగా రాణిస్తున్నారు.